బాబు ఏమిటమ్మా? ఇలా రా. ఎందుకమ్మా? రా చెప్తాను. పదా రా బాబు. ఆగమ్మా, గాడ్ ఈజ్ గ్రేట్. చెప్పులు వదిలిపెట్టి వస్తాను. దండం పెట్టు. ఎందుకమ్మా? దండం పెట్టు నాయనా, చెప్తాను. కళ్ళు మూసుకో. ఏమిటమ్మా ఇదంతాను? నా మాట విను, కళ్ళు మూసుకో. చేతులు చాపు. చేతులు చాపు నాన్న. ఏమిటమ్మా ఇది? వాణి కంపెనీలో నీకు ఉద్యోగం వచ్చిందిరా. ఉద్యోగమా? అవునరా. ఇన్నాళ్ళకి ఆ దేవుడు ఈ కన్నతల్లి మొర ఆలకించాడు. నా బిడ్డ చల్లగా నీడపట్టున చేసుకున్న ఉద్యోగం ఇప్పించాడు. ఇప్పించాడు. బోడి ఉద్యోగం. ఆడపెత్త ఎరా ఏదో ఇంటర్వ్యూ తగిలేసానని కోతలకు వచ్చావు. ఇదేనా? డాడీ, హోమ్ డిపార్ట్మెంట్. ఏమిటండి ఉద్యోగం వచ్చిందని సంతోషించగా ఏదో పెద్ద తప్పు చేసినట్టు కేకలేస్తున్నారు. ఏమిటి ఆ ఉద్యోగం? ఇది ఒక ఉద్యోగమేనా? రాము, చట్ట న్యాయం కాపాడడం మన వంశం, ఆచారం, ఆనవాయితీ. అవర్ జాబ్ ఇస్ టు అప్హోల్డ్ ది డిగ్నిటీ ఆఫ్ దిస్ కంట్రీ అండ్ టు హెల్ప్ ద పూర్. అది వారసత్వం. దాన్ని నువ్వు నిలబెట్టాలి. అదే నా కోరిక, ఆశయం, శాసనం కూడా. ఆ తర్వాత నీ ఇష్టం. ఆయన అలాగే అంటారులే బాబు. కాకి బట్టలు వేసుకుంటే ఒళ్ళు తెలియదు ఆయనకి. చట్టం లేదు, కాకరకాయ లేదు. అవన్నీ కాపాడాల్సిన అవసరం నీకు లేదు. నా కోసం ఎవరైనా వచ్చారా? లేదండి అమ్మగారు. లేడీ ఇండియన్ పంచువాలిటీ. Can I come in? Come in. Morning. Good morning. ఓ నువ్వా? మీ ఇంట్లో గడియారం ఉందా? ఇంట్లో ఎందుకు మేడం? చేతికే ఉందిగా తట్టంత వాచి. ఏం మీ వాచి పనిచేయట్లేదా? మొదటి రోజే పనిలో చేరటానికి ఇంత ఆలస్యమా? చేరక ముందే ఇంత అధికారం చెలాయిస్తున్నారు. చేరితే ఇంకేం చేస్తారు? లుక్ మిస్టర్. ఎస్ మిస్. అధికారాన్ని గౌరవించడం నేర్చుకోవాలి. ఇంకేం నేర్చుకోవాలి మేడం? వారితో మర్యాదగా మాట్లాడాలి. కాస్త ప్రేమగా మాట్లాడితే తప్ప. Shut up. హోల్డ్ ఆన్. ఇదిగో మిస్, మన జాతకంలో ఒకరి చేతి కింద నీళ్లు తాగే అవసరమే లేదు. What do you mean? చట్టం న్యాయం కాపాడటం మా వంశాచారం, ఆనవాయితీ. అవర్ జాబ్ ఈస్ టు అప్హోల్డ్ ది డిగ్నిటీ ఆఫ్ దిస్ కంట్రీ అండ్ టు హెల్ప్ ది పూర్. నేను ఈ ఉద్యోగం చేయటం లేదని చెప్పడానికే వచ్చాను. షాకా? నాకెందుకు షాకు? అయినా ఎందుకొద్దో కారణం చెప్పచ్చుగా? చెప్పమంటారా? చెప్పండి. రేపు నా పెళ్లి అవుతుంది అనుకోండి. పెళ్ళా ముందు చేతులు కట్టుకుని నిలబడే ఉద్యోగం ఇప్పటి నుంచే నాకు అలవాటైంది అనుకోండి. అప్పుడు నా జీవితమే ఉల్టా సీదా అవుతుంది. మిస్టర్ రాము. ఎస్ మిస్ వాణి. అనవసరంగా ఆలోచనలు పెంచేస్తున్నావు. నేను నిన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పలేదు, చెప్పను. చేసుకోమని నేను అడగలేదు, అడగను. చూడండి, ఈ రోజుల్లో ఆడపిల్లలే ఇంత. మగవాడు పెళ్లి విషయం ఎత్తితే చాలు తమ వెనకే పడతాడని బుర్రను బిగిసిపోతాడు. అర్థమైంది. ఓకే మిస్ రాము. ఎస్ మిస్ వాణి. ఆ మూడేనుగులు కదా? నో నో నో, ఇప్పుడు కాదు. రేపు నీ పెళ్లికి వెడ్డింగ్ ప్రెజెంటేషన్ గా ఈ పొడుపు కథకు విడుపు చెప్తాను. ఓకే బాయ్. బాయ్. ఏమిటి పిలిచి ఉద్యోగం ఇస్తానంటే వద్దని కాలదన్నాడా? తంతాడు. కోరి ఇచ్చానుగా, కొండకి కూర్చున్నాడు. ఏ తను లేకపోతే మన ఆఫీస్ నడవదనుకున్నాడు కాబోలు. తన కోసం ఇక్కడంతా పడిగాపులు పడి ఎదురు చూస్తాననుకున్నాడేమో. తనేం కొండ మీద నుంచి దిగి రాలేదు. పెద్ద ఫోజ్ పోవో ఇట్టు ఇయ్యా. ఆయన ఉద్యోగం వద్దంటే నీకెందుకమ్మా ఈ బాధ? ఎందుకేంటి? నాకెందుకు బాధ? నాకేం బాధ లేదు. నాకు కూడా బాధ లేదండి అమ్మగారు. షడా వినాయక్. పాలు, ప్లేటు. డార్లింగ్, డ్రింక్ ఇట్. ఆకు చాటు పిండ తడిసే, కొమ్మ చాటు పువ్వు తడిసే. ఆకు చాటు పిండ తడిసే, కొమ్మ చాటు పువ్వు తడిసే. ఆకాశ గంగొచ్చింది, అందాలు ముంచెత్తింది. గోదావరి పొంగొచ్చింది, కొంగుల్ని ముడిపెట్టింది.